శ్రీ జ్వాలాముఖి అమ్మవారి ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలో పాల్గొన్న శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ జ్వాలాముఖి అమ్మవారు, వెంకయ్య స్వామి ఆశీస్సులతో రాష్ట్రంలో రావణ కాష్టం తొలగింది, ఎన్డీఏ కూటమి విజయం సాధించింది, రాబోయే రోజుల్లో అభివృద్ధి పదంలో ఆంధ్ర రాష్ట్రం ముందంజలో ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కోడూరు శ్రీనివాసరెడ్డి, సోమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు సన్నారెడ్డి సురేష్ రెడ్డి, కర్పూరం శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసులు, ముత్యాల శ్రీనివాసులు, ఎలసిరి హరి, ఏపూరి కృష్ణ, మునుకూరు రవికుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆశీస్సులు తీసుకున్నాం. ఇక్కడ ఈ దేవాలయానికి 50 లక్షలు పెట్టి ఇక్కడికి వచ్చే భక్తులు, పిల్లలకి విశ్రాంతి కోసం పార్క్ డెవలప్ చేశాం. ఆ తర్వాత ఎవరూ దీన్ని డెవలప్ చేయలే. అది కాకుండా ఈ దేవాలయం ఆనుకుని ఉన్న కొంత భూమి కావాలని చెప్పేసి అడుగుతున్నారు. దాని విషయం కూడా పరిశీలించి అమ్మ ఆశీర్వాదాలతో ఆ భూమి కూడా సేకరించడం జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఏదేమైనా జ్వాలాముఖి తల్లి, వెంకయ్య స్వామి, వెంకటేశ్వర స్వామి అందరి ఆశీర్వాదాలతో ఈ రాష్ట్రంలో రాక్షస సంహారం జరిగింది. మనులు, దేవతలు అందరూ కలిసి గట్టిగా వాళ్ళని మరి నరకానికి పంపించారు. మంచి పరిపాలన, రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు ఆ తల్లి ఆశీర్వాదంతో బాగుంటుంది. మంచి భవిష్యత్తు ఉంటుంది. రాష్ట్రం పాలన కూడా గాడిన పడుతుంది. గాడి తప్పిన పాలన గాడిన పడుతుంది.